దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? ఈరోజు ఆదివారం సంఘానికి వచ్చి చక్కగా బెల్లంపల్లి సంఘం అంతా, బెల్లంపల్లి, హైదరాబాద్, కల్వరి, ప్రామిస్ అండ్ హయత్ నగర్ చక్కటి ఆరాధనలు. మరి 5 to 6, 7 to 9, 10:30 to 1 ఈవినింగ్. ఈ విధంగా మన దేవుని ఆరాధించడానికి ఏకముగా కూడి, సమాజంగా కూడి ప్రభుని ఆరాధిద్దాం. ఎలా ఉన్నారండి? ఏ దేశాల్లో, ఏ రాష్ట్రాల్లో ఈ సమస్యలతో ఉన్నారా? ఒకవేళ ఏంటోనమ్మా మా జీవితం ఎంత చేసినా ముందుకెళ్ళట్లేదు, భయము, ఆందోళన, పోరాటాలు, ఇవన్నీ కూడా క్రైస్తవ జీవితంలో కామన్. చూడండి, కెరటం పైకి లేస్తుంది, కింద పడక మానదు కదండి. పైన ఉంటుందా చెప్పండి? ఒక అల పైకి ముందుకు వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళిపోతుంది. ఏ దానికైనా ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోతుంది నీ జీవితంలో. భయపడకు, దేవుడు అలా చేస్తాడు నీ లైఫ్. ఎందుకంటే నీ జీవితాన్ని ప్రేమించే దేవుడు, ప్రాణం పెట్టి రక్తం కార్చి మనకంతా త్యాగం చేసిన దేవుడు. మన జీవితం గురించి ఆలోచన లేదు వేసేకి, ఎంతో ఉంది. ధైర్యంగా ఉండండి, ప్రభువు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. రెండోది, ఈరోజు ఒక మంచి మాట, నేను ఈ వాగ్దానం రోజు ఒక మాట అయితే చెప్తా. రక్షణ లేని బిడ్డలు మీ హృదయం లేసుకివ్వండి. ఇది నేను తప్పక చెప్పే మాట, చెప్పాలి, చెప్పకపోతే తప్పు. ఎందుకంటే ప్రతి క్షణం సువార్త ప్రకటించాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి వాగ్దానంలో కూడా మీకు రక్షణ సువార్త గురించి నేను చెప్తున్నాను. హృదయంలో క్రీస్తుని చేర్చుకుని వాళ్ళు చేర్చుకోండి, పరలోక నిత్య జీవం, పాపక్షమాపణ ఉంటుంది. ఈరోజు వాగ్దానం నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనం, మరి 2వ మాట వినండి. యెహోవాయే నిత్య వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. దేవుని వెలుగులో నీ దుఃఖం సమాప్తం కాబోతుంది. ఇప్పుడు ఏ దినాల్లో ఉన్నావు? దుఃఖ దినాలా, పోరాట దినాలా, రోగ దినాలా, వ్యాధి దినాలు, ఏ దినాలు? కానీ దేవుని వాగ్దానం ఏంటో తెలుసా? నీ దుఃఖ దినములు సమాప్తం కాబోతున్నాయి. నీ ఇప్పుడు పడుతున్న ఏ దుఃఖంలో ఉన్నావు, జాబ్ లేదు, సెటిల్మెంట్ లేదు, పిల్లలు, స్టడీసు, ఆత్మీయ స్థితి, సేవ, ఎందరికి ఎన్నో ఉంటాయండి. అబ్బా తట్టుకోలేని దుఃఖం అమ్మ అనుకుంటా. కానీ నీ దుఃఖ దినములట, నీ దుఃఖముతో కూడిన ఈ రోజులు సమాప్తం కాబోతున్నాయి. అంటే దానికి క్లోజ్ కాబోతున్నాయి. అంటే మళ్ళీ రావా, వస్తాయి అయ్యి ఒక టైప్, కానీ దేవుడి తోడు ఉంటాడు. నీ దుఃఖ దినములు సమాప్తమగును. ఆమేన్. కాబట్టి నమ్మండి, విశ్వసించండి, ప్రార్థన చేసుకోండి, నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. తండ్రి, ప్రతి బిడ్డని రక్షించి రోగుల్ని స్వస్థపరచు. ఏ దుఃఖము వారిలో ఉందో తీసివేసి సమాధానం, నెమ్మది, ఆరోగ్యం, క్షేమం, భద్రత ప్రభా. అప్పుల బాధ, ఆర్థిక బాధ, మానసిక ఒత్తిడి, కుటుంబ పోరాటాలు, నిందలు, గాయాలు, అవమానాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, వారు ఎందులో ఉన్నారో అందు నుంచి విడిపించి ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక దీవెనలతో నింపండి. పడిపోయిన వారి ఆత్మీయ ప్రాకారాలను తిరిగి కట్టండి. కృంగిన బిడ్డలు లేవనెత్తండి. చెడిపోయిన జీవితాన్ని బాగు చేయండి. ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారే, వారి జీవితాలు దీవించబడాలి. యుద్ధములు, ప్రపంచ దేశాలు యుద్ధాలు ఆగిపోయి సమాధానం, ప్రజల క్షేమం కలగాలయ్యా. మా భారతదేశాన్ని రక్షించండి. ఏ దేశంలో మా ప్రియులు ఉన్నారో, జాబులు లేక, సెటిల్మెంట్ లేక, వీసాలు, అన్నిట్లో నుండి మీ సహాయం దయచేయండి. ఈరోజు ఎవరెవరు ఏ సమస్యతో ఉన్న వారు దుఃఖమునికి బదులు సంతోషకరమైన రోజులుగా మార్చబట్టుకు సహాయం చేయమని అందరిపై విడుదలని ప్రకటిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. మరి నీ చేయి విడువడు అనే పాట పాస్టర్ ప్రవీణ్ గారు పాడింది రిలీజ్ కాబోతుంది. మంచి అనుభవాల్లో నుండి రాసి అద్భుతమైన పాట ఇది. మీ జీవితాలకు చాలా బలంగా ఉండబోతుంది. రెండవదిగా, ప్రతి ఆదివారం 3 ఆరాధనలు, ప్రతి సాటర్డే బెల్లంపల్లి సర్వీస్ సాయంత్రం ఉంటుంది. ఆదివారం 3 ఆరాధనలు ఉంటాయి. కల్వరి, ప్రామిస్ అండ్ హయత్ నగర్, హైదరాబాద్లో సాటర్డే ఈవినింగ్ సర్వీస్, సండే 3 ఆరాధనలు ఉంటాయి. కుటుంబాలకు వచ్చి పాలు పొందండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్ లార్డ్.